రోడ్డు మీద కూడా నడవండి వీళ్ళు చెప్పమ్మా ఆపండి వాళ్ళని అరే ఏమంటే చేసిండ్రు వాళ్ళని తిప్పండి కాపండి తిప్పండి వాళ్ళని పంపించాలి వాళ్ళని అంతే మాట్లాడిపిస్తాం రాజకీయ నాయకులు అనుకున్నారా వాళ్ళని దింపండి ఫస్ట్ వాళ్ళు దింపాలి ఏం వేరే ఉన్నారమ్మా వాళ్ళని దింపాలి మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు మేడం బండి రమ్మని వాళ్ళు ముందు దిగాలి వాళ్ళు వ్యాన్ నుంచి దింపండి వాళ్ళని ముందు వ్యాన్ నుంచి దింపండి అన్యాయంగా ఏందమ్మా వాళ్ళు అడిగింది మిమ్మల్ని మీ మీద చెయ్యెత్తారా వాళ్ళు మీ మీద పెడతామా మీకు తెలియదా మీకు తెలుసు కదమ్మా మీరు అట్లా చేస్తారు మీరు ఎప్పుడు మంది చేయరు ఇట్లా ఇప్పుడు రోజు ఎందుకో ఇట్లా చేస్తారు ఏం కాదు మేము చేస్తాం కదా నేను ఇడిచిపెట్టిస్తా అమ్మా నా మాట వినండి నా మాట మీరు ఎక్కడ బండిలో కూర్చోండి మీరు బండిలో కూర్చోండి మేడం బండి వదలండి వదులుతా నేను అని చెప్తున్నా మీరు బండిలో కూర్చోండి నేను చెప్తా కదా మీ నంబర్ ఉంది నా దగ్గర లేదనుకుంటారా అమ్మా మీరు బండి ఎక్కుండి మీరు దమ్బడుతురు ఎవరు ఏం చేయమమ్మా నాకు తెలుస్తుందయ్యా నాకు ఏడనో మనసులో తెలుస్తుంది మీరు 100% నుంచి చేసినట్టు లేకపోతే ఇప్పుడే తీసుకున్నా ఆమె నా అబద్ధం చెప్పేది నువ్వా నిజం చెప్పేది ఎవరు నేను ఇప్పిస్తా గంట సేపు మేము న్యాయం అడుగుతున్నాం పొద్దుగాల తీసుకుపోయారు మా వాళ్ళని 10 మంది దాకా తీసుకొని పొద్దుగాల మళ్ళీ ఇప్పుడు నింపిరు మేము ఎట్లా బతకాలి మా అమ్మవారిని ఎట్లా చేసిర్రు ఇప్పుడు మమ్మల్ని చంపుతారంట మేము చేస్తాము మా అమ్మవారి గురించి మేము చేస్తాము మా మొగలను తోలియాలి మాకు చిన్న దందా ఉంది బల దంద ఉంది మాకు మేము వాళ్ళు కష్టాలు చేస్తేనే మేము తినేది తీసుకొని అందరు జైలు వేస్తే మేము ఏం చేయాలి నోర్లేని జీవరాస్తుంది అవి ఏం చేయాలి చెప్పు శ్రీరామ్ పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై తల్లి సత్యంగా తల్లి చూసుకో తల్లి నువ్వు మమ్మల్ని ఇంత ఆగం చేస్తున్నావు తల్లి పెద్దమ్మ తల్లి చూసుకో తల్లి ఇన్నేళ్ళ సన్ చేసుకుంటూ వస్తున్నాం మేము మమ్మల్ని ఆగం చేస్తున్నావు తల్లి నువ్వు చూడాలి సత్యంగా తల్లివి చూడాలి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి మా తల్లి చూడుస్తుంది నా వాళ్ళు రావాలి అందరు రావాలి చూడాలి తల్లి నేను ఇప్పుడు ఇక్కడే నిలబడతా మీరు వండి మేడం చెప్పడానికి అమ్మా ఇచ్చిపెడతాం మీరు ఎక్కండి బండి ఎక్కండి ప్లీజ్ ఎక్కండి వాళ్ళ కోసం కూడా నిలబడకుంటే ఎవరి కోసం నిలబడతా జీవితంలో ఒక్కటే చెప్పండి వీళ్ళ కోసం కూడా నిలబడకపోతే ఈ ఆడవాళ్ళ కోసం కూడా నిలబడకపోతే నేను ఎవరి కోసం నిలబడాలి నేను కూడా డబ్బులు తీసుకుని వెనక నుంచి వెళ్ళిపోనా కదా
నువ్వు తంత కూడా తెక్కలేదు, నువ్వు భలే చెప్పినావమ్మా. నీ పిల్లలు అన్నీ మా పోలీసు కానీ ఏమనలే, పోనీ అమ్మాయి అని ఏమనలేదు. మరి ఇంటికాడ బర్లకు ఏమైనా మేకేసి ఏమైనా దొంగతనాలు చేసిండ్రా, దొమ్మిలు చేసిండ్రా, దోపిడీలు చేసిండ్రా, ఏ బిడ్డనని ఎత్తుకపోయిండ్రా? అమ్మోరు తల్లి పూజలు చేస్తుంటే 80-90 ఏళ్ల పాత గుడిని ఆయన కూలగొట్టకండి అని జై శ్రీరామ్ నినాదాలతోటి గుడిని కదా ఆపుకునే ప్రయత్నం చేస్తుండ్రు. సరే, మీరు వ్యాన్ ఎక్కించిండ్రు, నేనేమంటున్నా, వదిలేయండి వాళ్ళు నా 2000 మనుషులను వదిలేయండి. నేను అప్పటిదాకా ఈడనే నిలబడతా. ఇంక ఈరోజు చూద్దాం. ఇంక ఈరోజు అయితే చూడు, నేను ఎట్లాగో అమ్మోరు తల్లి గుడిని ఆపలేకపోతున్నాయి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా ఎంతని పోరాడతా, ఈ అన్యాయ వ్యవస్థలో నేను ఎంతగాని పోరాడతా అమ్మోరు తల్లి గుడి కూలగొట్టకుండా. కనీసం నా అన్న వాళ్ళని అయితే ఇడిపించుకోగలను కదా. ఇడిపిలేదనుకో వాళ్ళు జైల్లో నిలబడతారు, నేను ఈడ నిలబడతా. జైలు ఎందుకు ఉంటుందమ్మా? తెలీదు, పోనీ వాళ్ళు మీ వ్యాన్ లో ఉంటారు, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు. కాదు తల్లి, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు, నేను ఈడ ఉంటా. వాళ్ళు పోలీస్ వ్యాన్ లో ఉంటారు భక్తులు, నేను ఈడ ఎండలో ఈ వానలో నేను ఈడ నిలబడి. పోలీసులు పోయి ఆ బర్ర కాడ గజ్జారు వేసినా పోరి మరి ఇక కూర్చోరు. ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ ఏం కూర్చుంటది. ఇక మరి ఇప్పుడు ఎట్ట ఉంది మరి కథ? ఇప్పుడు ఆ మూగజీవులు చంపుతారా? ఇంటికాడ బర్రెలు ఉన్నాయి, అటు ఆడి గడ్డి లేదు, నీళ్ళు లేవు. మరి గడ్డి పొద్దున వేసినా పోయి సరే.